పుష్ అయిపోయింది. బ్యాచ్ 1 తెలుగు. ఫస్ట్ 3.9 మీద రన్ చేస్తుంది. ఇదంతా కాదు, మళ్ళీ మీరు 3.11 కదా. ఇన్పుట్ ఉన్న వాలిడేషన్. అక్కడ వెహికల్ డాట్స్ ఉంటుంది మనం దీంట్లో బ్యాచ్ 1 తెలుగు. బ్యాచ్ 1 తెలుగు. ఇక్కడేంటి ఇన్పుట్ వాలిడేషన్ లేదే. పుష్ చేయలేదు మనం మీరు. ఒక నిమిషం. ఇది అప్డేటెడ్ November 17th. ఇది లాస్ట్ 4 days బ్యాక్. అంటే మొన్న పుష్ చేసింది వచ్చి ఇది నా మీరు ఎగ్జిస్టింగ్ ఉంది కదా కార్ రెంటల్స్, అది పుష్ చేశారు. ఇది పుష్ చేయలేదు మొన్న. ఒకసారి పుష్ చేద్దాం. గిట్ పుష్. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ వాలిడేషన్స్ అని ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు డేట్. బ్రాంచ్ ఇదే కదా. ఇక్కడ ఉంది ఇన్పుట్ వాలిడేషన్స్. మెర్జ్ చేద్దాం. మెర్జ్ అయిపోయింది. సో ఆఫ్టర్ మెర్జ్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఫుల్ మాస్టర్ బ్రాంచ్ లోకి చెక్అవుట్ అయిపోవాలి ఫస్ట్. ఫుల్ చేసుకో. ఓకే. సో చెక్అవుట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? బ్రాంచ్ ని రిఫ్రెష్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ చూడు, ఇక్కడ మెయిన్ లో ఏం లేదు. ఇక్కడ మన మెయిన్ కి ఇప్పుడు వచ్చేసింది మొత్తం. సో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. యా. ఓకే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరు కమిట్ చేశారు అనేది రీసెంట్ గా. సో సాయిరామ్ అనే పర్సన్. సో దీని మీద క్లిక్ చేస్తే ఏమేం కమిట్ చేశాడో మొత్తం కూడా కనిపిస్తాయి మనకి. ఓకే. ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ నుంచి ఇప్పుడు కొత్తగా ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ కాదు, ఇక్కడ కదా. ఎప్పుడు కూడా మనం మాస్టర్ బ్రాంచ్ మనం ఎడిట్ చేయకూడదు. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే డొమైన్ డిజైన్. ఓకే, ఒక డొమైన్ డిజైన్ చూద్దాం. రైట్. ఇప్పుడు బేసికల్ గా మనకి రియల్ టైమ్ లో ఇలా ఉంది కదా, మనకి ఇట్లా ఉండదు అనమాట. ఓకేనా. సో రియల్ టైమ్ లో ఎలా ఉంటుంది అంటే ఈ కోడ్ మనము పంపించే ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ పెట్టకూడదు కోడ్. దీనికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సపరేట్ గా దీనికంటూ ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఓకే. సో దీనికి క్లాస్ క్రియేట్ చేసే ముందు నేను ఒక రూల్ పెడుతున్నా బేసికల్ గా. ఆ, సో మన ఈటీఎల్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ కదా. సో మనం ఇది డిజైన్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ అంటే మనం ఎక్కడి నుంచి డేటాని తీసుకుంటున్నాము. ఓకే. ఆ డేటాని ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, ఎక్కడ లోడ్ చేయాలి అనేది. ఓకే. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మనం డిజైన్ చేయబోతున్నాము.
సో ఇది వచ్చేసి మనకి ఆ స్ట్రక్చర్ ఏముంటుందంటే అబ్స్ట్రాక్ట్ ఇంటర్ఫేస్ డొమైన్ కాన్సెప్ట్ అని ఉంటుంది. ఓకే, సో నువ్వేం చేస్తావు అంటే ఈ డొమైన్ కాన్సెప్ట్ నీకు అర్థం అవ్వాలి అంటే రెగ్యులర్ పైథాన్ లో వీడియో కోర్సెస్ లో దీంట్లో ఏదో యాక్సెస్ ఇస్తానన్నారు కదా. ఏం యాక్సెస్ ఒక ఇవ్వలేదా నేను నీకు? ఒక్క నిమిషం. డొమైన్ డిజైన్ పైథాన్ బేసిక్స్ దీంట్లో యా ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి కదా. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చూడండి, డిఫైన్ ఇంటర్ఫేస్ అండ్ ప్రాంప్టింగ్ కోడ్ అబ్స్ట్రాక్షన్. ఓకే, సో ఈ లూప్స్ కాన్సెప్ట్ ఉంటుంది పైథాన్ క్లాసెస్. ఈ పైథాన్ క్లాసెస్ ఒకసారి చూడు, ఓకేనా? చూస్తే నీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా డిజైన్ చేయొచ్చు అనేది. ఓకే, సో ఇప్పుడు రియల్ టైంలో ఎలా డిజైన్ చేయొచ్చు డైరెక్ట్ చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ ఇంటర్ఫేస్ డొమైన్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో మనం ఒక రూల్ పెట్టుకుంటున్నాం. అంటే రూల్ ఏంటి అంటే ఎవరైనా సరే డెవలపర్ ఈటీఎల్ టూల్ బిల్డ్ చేస్తున్నారంటే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా ఈ రూల్ ని ఫాలో అవ్వాలనేసి. ఓకేనా? సో దానికి నేను రిఫరెన్స్ కోడ్ తీసుకుంటాను ఎందుకంటే అవన్నీ టైప్ చేయడం అంటే కొంచెం టైం టేకెన్. ఓకే, నీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి కాబట్టి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మీద ఫోకస్ చేద్దాం మనం. సో దానికి ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట, దాన్ని మనం ఫ్రేమ్ వర్క్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఎస్, ఆ సోర్స్ ఫోల్డర్ లో ఫ్రేమ్ వర్క్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క ప్రాజెక్ట్ ని ఎలా డిజైన్ చేసుకుంటున్నాం. ఓకే, డిజైన్ స్టార్టింగ్ యా టు ఎండ్. యా ఒక రూల్ పెట్టుకుంటున్నాం అనమాట. సో ఈ ఫ్రేమ్ వర్క్ ని యూస్ చేసుకొని మల్టిపుల్ డెవలపర్స్ వాళ్ళకి ఇచ్చిన సర్వీసెస్ ని ఈజీగా బిల్డ్ చేయగలుగుతారు. ఓకే, సో నీకు అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది, నేను చెప్తాను. ఓకే, సో జస్ట్ ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేశాను. సో దాని లోపల నేను ఈటీఎల్ డిజైన్. ఓకే, ఈటీఎల్ డిజైన్ అంటే ఎట్లా రూల్స్ పెడుతున్నాను అనమాట. ఈటీఎల్ ఫోల్డర్. సో దీని లోపల నేను ఈ అబ్స్ట్రాక్ట్ డిజైన్ తీసుకుంటున్నా. అబ్స్ట్రాక్ట్ డిజైన్. సో దీంట్లో ప్రస్తుతానికి ఇవన్నీ తీసేద్దాం. స్టార్టింగ్ నుంచి చెప్తాను నేను నీకు. ఓకే, ఇది ఏంటంటే సో సింపుల్ గా ఒక రూల్ పెట్టాను నేను. సో ఇప్పుడు నువ్వు యాజ్ ఎ డెవలపర్ గా నువ్వు ఈ రూల్ ని ఫాలో అవ్వాలి. ఓకే, రూల్ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ఫంక్షన్ రీడ్ ఫంక్షన్ రాయాలనుకుందాం, ఒక డేటాని లోడ్ చేయాలనుకుంటే ఆ లాజిక్ అంతా కూడా నువ్వు ఈ రీడ్ లో రాయాలి. అలా ఒక ట్రాన్స్ఫార్మ్ రాయాలి అంటే ఆ లాజిక్ అంతా కూడా దీంట్లో రాయాలి. ఒకవేళ ఎక్కడైనా లోడ్ చేస్తున్నావు అంటే ఆ లాజిక్ అంతా కూడా దీంట్లో రాయాలి. సో నేను ఇది ఒక రూల్ పెట్టేశాను నీకు. ఓకే, సో ఇప్పుడు ఈ రూల్ ని ఫాలో అవుతూ నువ్వు ఓకే నీ యొక్క సర్వీస్ ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఓకే, సో దీనికి ఇది ఏంటంటే ఫ్రేమ్వర్క్ రిలేటెడ్. ఓకే, మనకి ఇంకొక ఫోల్డర్ ఉంటుంది అనమాట, సర్వీసెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. సర్వీసెస్. అంటే ఓకే ఏ సర్ సర్వీస్ S3 S3 ఎస్ డేటాబేస్ ఎస్ లోకల్ టు డేటాబేస్ అట్లాగానా? ఎస్ ఎస్ ఏమన్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం బిల్డ్ చేసాము, జేసన్ అంటే ఇన్పుట్ ని రీడ్ చేసుకొని దాన్ని S3 లోకి లోడ్ చేసాం కదా. అంతే కదా. ఓకే. రైట్, సో ఇప్పుడు నేను ఒక సర్వీస్ ఏంటి అంటే సర్వీస్ పేరు ఒకటి క్రియేట్ చేస్తా. లైక్ యూజర్ ఇన్పుట్ టు S3. ఓకే, సో యాడ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక క్లాస్ డిజైన్ చేస్తాను. ఇప్పుడు క్లాస్, సో ఇక్కడ ఏంటి అంటే ఈ క్లాస్ ఒక నిమిషం ఉందా అది. ఓకే, ఇక్కడ లేదా, వన్ నోట్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ డిజైన్. ఓకే, సో ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో మనం ఏం చెప్తున్నామంటే రీడ్, ట్రాన్స్ఫార్మ్, మెథడ్. ఓకే, ఇవి మనం పెట్టుకున్న రూల్. సో ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో ఓకే వాళ్ళు ఒక కాంక్రీట్ క్లాస్ క్రియేట్ చేస్తారనమాట.
సో కాంక్రీట్ క్లాస్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం చేస్తున్నాం చూడు, మొత్తం. ఇక్కడ. సో ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా, దట్ ఈస్ నథింగ్ బట్ కాంక్రీట్ క్లాస్, లేదంటే ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్ అని కూడా పిలుచుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ కాంక్రీట్ క్లాస్ లో ఏం పెడుతున్నానంటే, యూజర్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా, యూజర్ ఇన్పుట్ టు S3. ఓకే, ఒక క్లాస్ క్రియేట్ చేసా. ఓకే, ఇది క్లాస్, కాంక్రీట్ క్లాస్. అయితే ఈ డెవలపర్ ఎవరైతే ఉన్నారో, ఈ డెవలపర్ ఈ సర్వీస్ ని క్రియేట్ చేయాలంటే నేనేం చెప్తున్నానంటే ఒక రూల్ పెట్టా నేను. సో ఈ షుడ్ ఫాలో దిస్ రూల్. ఓకే. సో నువ్వు ఒకవేళ డేటాని రీడ్ చేస్తున్నావు అనుకో, రీడ్ కోడ్ అంతా కూడా రీడ్ అనే మెథడ్ లోనే రాయాలి. ట్రాన్స్ఫార్మ్, డేటాని ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా అంటే ట్రాన్స్ఫార్మ్ మెథడ్ లోనే రాయాలి. ఓకే. సో ఇప్పుడు యూజర్ ఏం చేస్తాడు, ఒక మెథడ్ రాసుకుంటాడు, డెఫ్ రీడ్, సారీ. సో ఈ రూల్ ని తీసుకోవాలి కాబట్టి ఈ రూల్ ని ఇక్కడ పాస్ చేసుకుంటాడు వీడు. ఓకే, ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేస్తాం. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ రూల్ ని, అంటే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని వీడి క్లాస్ లోకి ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఓకే. సో ఈ పర్సన్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ గా ఈ మెథడ్స్ ని తీసుకోవాలి. ఓకే. చూడు, ఇక్కడ ఏం చెప్తుంది, క్లాస్ మస్ట్ ఇంప్లిమెంట్ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో ఇక్కడ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంటి, ఇవి కదా. సో ఇక్కడ నేను, ఓకే సారీ సారీ, ఓకే, ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని తీసుకోమంటుంది. సో యాడ్ ఏబిసి, సెట్ ఏబిసి, ఇంప్లిమెంట్. ఓకే, లెట్ మీ టేక్. ఓకే, అక్కడ అంటే మనం డైరెక్ట్ గా ఒక ఆప్షన్ అనమాట ఇదంతా, జస్ట్ మోరల్లోకి వెళ్ళి ఇంప్లిమెంట్ అబ్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్. ఐ థింక్ లెట్ మీ సెలెక్ట్ లోడ్. ఓకే. సో అది జస్ట్ తీసుకున్నా. ఓకే. ఓకే. సో ఇప్పుడు వీడేం చేస్తున్నాడు, మనం పెట్టిన రూల్ ని ఫాలో అవుతున్నాడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ వాడు రూల్ రాసుకుంటాడు. ఇప్పుడు చూద్దాం, ప్రింట్. ఓకే, లైక్ యూజర్ ఇన్పుట్. ఓకే, ప్రింట్, సారీ, ప్రింట్ డేటా ట్రాన్స్ డేటా ట్రాన్స్ఫార్మ్, ప్రింట్ డేటా లోడ్. ఓకే. సో ఇప్పుడు ఇది రాసాం కదా మనం. ఈ క్లాస్ ని, అంటే ఈ క్లాస్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే మనం అనుకున్నది అచీవ్ చేయొచ్చు, అంతే కదా. సో ఇక్కడ సింపుల్ గా కాపీ చేసుకొని ఇక్కడ మనం టెస్ట్ చేసుకోవచ్చు లోకల్లో ఈ సర్వీస్ ని. ఇఫ్ అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ ఈక్వల్ టు మెయిన్. సో ఫస్ట్ నేను టెస్ట్ చేసుకుంటున్నాను, యూజర్ ఇన్పుట్. ఓకే, ఓబీజే ఇజ్ ఈక్వల్ టు ఓబీజే డాట్, ఫస్ట్ రీడ్ చేస్తున్నా, తర్వాత ఓబీజే డాట్ ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా, తర్వాత ఓబీజే డాట్ రైట్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు నీకు ఇచ్చిన, ఓకే, ఒక డెవలపర్ దీన్ని ఫాలో అవుతూ, ఓకే, తను డిజైన్ చేసుకున్నాడు. ఓకేనా, దీన్ని మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎర్రర్. మిస్సింగ్ ఇన్పుట్, రీడ్ ఇన్పుట్, జస్ట్ ఇక్కడ, సరే, ఇక్కడ రీడ్ టాప్ లో పెడదాం, బాటమ్. ఇన్పుట్ ఈవెంట్ పెట్టారు కదా సిస్టమ్ లో, అది తీసేయండి. సో ఇన్పుట్ రీడ్ ఈవెంట్. ట్రేస్, ఇక్కడ ఇన్పుట్ లో ఎంటీ పెట్టే, ఓకేనా, రీడ్ ఆపరేషన్ కి. ఓకే ఓకే. ఓకే, రన్. సో చూసావా, డేటా లోడ్, డేటా ఇన్పుట్, డేటా ట్రాన్స్ఫార్మ్. సో ఇప్పుడు ఇదే క్లాస్ ని, ఓకే, ఓకే, ఇదే కోడ్ ని కాపీ చేసుకొని నేను దీన్ని కామెంట్లో పెడదాం, యాప్ డాట్ పీవై ఫైల్లో. ఓకే, ఇక్కడ పెడతా.
ఇది కామెంట్ పెట్టేద్దాం. యా. ఓకే. నా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా కోడ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఒకసారి ఇది రన్ చేద్దాం, ఎలా వర్క్ అయితే చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం జరుగుద్ది, ఈ మెయిన్ ల్యాండాకి వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది, రీడ్ ట్రాన్స్ఫార్మ్ రైట్ ఉంది కాబట్టి 1 బై 1 ఎగ్జిక్యూట్ అవుతాయి, అంతే కదా? ఇప్పుడు రన్ చేస్తున్నా. సారీ, ఇది కాదు, టెస్ట్. ఏ బిల్డింగ్ ఇమేజ్ స్టాప్. ఏదో డాకర్ ఇష్యూ ఉంది. కాదు కాదు, అది బిల్డ్ అవుతుంది, నేను మేబీ డిఫరెంట్ సెలెక్ట్ చేసి ఉంటాను. బ్యాచ్ 1 తెలుగు ఇది. బై శాంపిల్. ఓకే, లేయర్స్ ఎక్కడైనా మేడం పెట్టింది, నేను వర్జీనియా ఈస్ట్ లోనా? కాదు కాదు, ఒరిజిన్ ఒరిజిన్ అది యూఎస్. అలాగే మనము, యా యా, నేను కొన్ని వీడియోస్ చేశాను. ఫెయిల్ టు లోడ్ ఇన్పుట్ ఫైల్, బ్యాచ్ 1 తెలుగు ఈవెంట్ వచ్చేసి. ఓకే. బ్యాచ్ 1 తెలుగు.
సరే వెయిట్ చేద్దాం. ఇమేజ్ క్రియేట్. ఎందుకు ఇది మళ్ళీ పేజ్ క్రియేట్ చేస్తుంది? ఈరోజు నాకు కూడా అట్లా వచ్చింది కదా. ఎందుకంటావు? యాక్చువల్లీ ఇక్కడ మనం పెట్టాము స్కిప్ చేసేయమని చెప్పేసి. ఆ, సరే వెయిట్ చేద్దాం. యా, ఎగ్జిక్యూట్ అయిపోయింది ఎట్లాగా. ఓకే, సో ఇక్కడ చూడు ప్రదీప్. ఇక్కడ చూసావా? డేటా లోడెడ్, డేటా ఇన్పుట్, డేటా ట్రాన్స్ఫార్మ్. ఓకే, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని, ఓకే, ఇక్కడ ఇక్కడ మన ఇది మన కోడ్ కదా, ప్రీవియస్ కోడ్. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, రీడ్ చేస్తున్నాం ఫస్ట్, రైట్. సో ఇప్పుడు ఈ ఈ ఏదైతే ఇన్పుట్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్ ని నేను రీడ్ లో పంపిస్తా. ఓకే ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఈ ఇన్పుట్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది, అంతే కదా. ఇక్కడికి వచ్చి సారీ, అక్కడ ఇక్కడ రీడ్ లో పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ ఇన్పుట్ ని ఇక్కడ హ్యాండిల్ చేద్దాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండ్లింగ్ హియర్, ఓకే, ఈ లైన్ ఆఫ్ కోడ్ ఉంది కదా, రీడ్ చేసే కోడ్ నేను ఇక్కడ తీసుకుంటా. ఓకే, సో ఇక్కడ నాకు ఇవి ఎర్రర్, ఈ ఇంపోర్టింగ్ ఎర్రర్స్ వస్తాయి. సో నేను ఏం చేస్తాను అంటే ఒకటి పార్సర్, ఇది క్లోజ్ చేస్తుంది, అవసరం లేదు ఇంకా. ఓకే, పార్సర్ తర్వాత, ఓకే, అండ్ ఈవెంట్ కడుందా. ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇదనమాట. ఓకే, ఇన్పుట్ ఈవెంట్, లేకపోతే ఇక్కడ ఇది తీసుకుంటా ఈవెంట్. ఓకే, సో పార్స్ అవుతుంది. సో మనం ఏం చేసాము, పార్స్ అయిన తర్వాత ఓకే జస్ట్ రీడ్ చేసాం. ఓకే అనుకుందాం. సో ఇక్కడ మనకి ఇన్పుట్ లో నుంచి డంప్ జేసన్ చేస్తున్నాము. యా, సో నేనేం చేస్తానంటే డిక్షనరీ ఒక టు నిమిషం, జేసన్. డెఫ్ ఇనిట్, ఒక కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాను. దీంట్లో సెల్ఫ్ డాట్ ఈ ఇన్పుట్ డేటా ఇజ్ ఈక్వల్ టు నన్ అని తీసుకుంటా. ఓకే, ఓకే, నా ఈ సెల్ఫ్ డాట్ డేటా ఇజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఈవెంట్ దగ్గర రిప్లేస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నాకు ఈ డేటా అనేది సెల్ఫ్ డాట్ డేటాలో ఎలికొచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డేటాని స్ట్రింగ్ లోకి మార్చాం కదా. సో ఆ కోడ్ ఎక్కడైంది, ఇదంతా కోడ్ ఇక్కడ వరకు. సో దాన్ని నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేస్తాను నేను. సో ఇక్కడ డేటా ఎక్కడుంది, మనకి సెల్ఫ్ డాట్ డేటాలో ఉంది. సెల్ఫ్ డాట్ డేటా డాట్ టు డిక్ లోకి మార్చాను. అగైన్ ఇది జేసన్ స్ట్రింగ్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెల్ఫ్ డాట్ జేసన్ స్ట్రింగ్ ఇది అది కూడా తీసుకుంటా. నన్ను ఇస్తాము. యా, ఇక్కడ నన్ను తీసుకుందాం. సో ఇది ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ చేసిన సెల్ఫ్ తీసుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటా. సెల్ఫ్ డాట్ జేసన్ స్ట్రింగ్. సో దాంట్లో పెట్టాలి దాంట్లో కన్స్ట్రక్షన్ లేకుండా పెట్టాల్సి. యా, ఒక్క నిమిషం, ఒకటి మారిస్తే సరిపోతుంది కదా, రెండు ఎందుకు. ఓకే, సో ఇది అన్ని ఇంపోర్ట్ చేసుకుందాం దీన్ని, రైట్. ఇంకేముంది ఇక్కడ రైట్ చేస్తున్నాం, ఎక్కడికి రైట్ చేస్తున్నాము, AWS లో కదా.
సో ఈ రైట్ చేసే కోడ్ అంతా కూడా నేను తీసుకెళ్ళి ఈ రైట్ లో పెట్టేస్తా. ఓకే, లెట్స్ కామెంట్ దిస్ సెక్షన్. సో ఇక్కడ జేసన్ స్ట్రింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ సెల్ఫ్ డాట్ జేసన్ స్ట్రింగ్. ఓకే, నా ఇక్కడ ఉంది AWS కనెక్షన్ ఉంది కదా, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఇంపోర్ట్ దిస్. ఎక్కడ ఉందంటే AWS కనెక్షన్ లో ఉంది. సో ఇప్పుడు చూడు, ఈ కోడ్ సేమ్ ఇక్కడికి వచ్చేసింది. ఇదంతా ఇంకా అవసరం లేదు మనకి. ఓకే, సో ఒక పర్సన్ ఒక తన ఈ ఒక సర్వీస్ క్రియేట్ చేశాడు. ఓకే, ఈ సర్వీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తే యూజర్ పంపించిన ఇన్పుట్ ని ఇక్కడ వ్యాలిడేట్ చేసుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎక్కడైతే లోడ్ చేయాలనుకుంటున్నాడో ఆ లాజిక్ ఇక్కడ రాసుకున్నాడు. సో దీన్ని ఎలా ఫాలో అయ్యాడు వాడు? బేసికల్లీ వాడు ఎలా ఫాలో అయ్యాడు అంటే, లైక్ మనం ఇచ్చిన ఫ్రేమ్వర్క్. ఒక రూల్, ఫ్రేమ్ వర్క్ రూల్ ని. ఓకే, ఆ రూల్ బేస్ చేసుకుని వాడు బిల్డ్ చేసుకున్నాడు. ఇప్పుడు రన్ చేసి చూద్దాము, రన్ చేసినప్పుడు ఏం జరుగుద్ది అనేది. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఏమనుందో, బకెట్ నేమ్, కీ వచ్చేసి నథింగ్ బట్ ఫైల్ నేమ్. సో నేనేం చేస్తానంటే ETL లేటెస్ట్ అని తీసుకుంటా. ఓకేనా? ప్లేస్ తీసుకోవాలి. ఓకే, AWS టూల్ కిట్ లోకి వెళ్దాం. సో మనం ఎవరితో కనెక్ట్ అయినప్పుడు AWS ప్రొఫైల్ డిఫాల్ట్ ES వెస్ట్ టూల్ లో ఉన్నాం. డిఫాల్ట్ ES వెస్ట్. S3 లోకి వెళ్ళి ఒకసారి బకెట్ చెక్ చేద్దాం. రెగ్యులర్ పైథాన్ DSR, రెగ్యులర్ పైథాన్ DSR. సో దీంట్లో మనకి అదైతే లేదు. ఇప్పుడు నేను రన్ చేశానంటే అది వచ్చి స్టోర్ అవుతుంది చూడు. ఓకే, సేమ్ కోడ్. ప్రీవియస్ గా ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి కొంచెం మార్పు ఉందా? సో ప్రీవియస్ గా ఉన్నది ఏంటంటే డైరెక్ట్ కోడ్ యాక్చువల్ లాజిక్ ఇక్కడ రాసేసాము. సో ఇప్పుడు సపరేట్ గా రాసుకున్నాం. లాజిక్ అంతా కూడా ఇక్కడ ఉంది మనకి. ఓకే, సో ఫ్రేమ్వర్క్. ఒకవేళ ఈ సర్వీస్ వద్దనుకుంటే మనం సింపుల్ గా దీన్ని కామెంట్ లో పెట్టేసాం అనుకో, ఈ సర్వీస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. డేటా లోడ్, యూజర్ ఇన్పుట్, డేటా ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. వచ్చింది చూసావా, ETL లేటెస్ట్ కస్టమర్. ఓకే, ఓకే. సో ఇప్పుడు సేమ్, ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకటి ఇచ్చాను, ఒక సర్వీస్ ఇవ్వమంటున్నాను. ఏమంటున్నానంటే S3 నుంచి రీడ్ చేసి S3 లోకి స్టోర్ చేయమని చెప్పి ఒక సర్వీస్ క్రియేట్ చేయమన్నా. సో ఇప్పుడు ఆ యూజర్ ఎలా చేస్తాడో చూద్దాము, కొత్త యూజర్. ఓకే, సో తను ఏం చేస్తాడు, ఇది ఫ్రేమ్వర్క్ రెడీగా ఉంది. ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ రెడీగా ఉంది. తను ఏం చేస్తాడంటే ఒక సర్వీస్ కాబట్టి తను ఓన్ గా ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాడు. ఓకే, S3 S3. S3 టు S3 సర్వీస్. ఓకే, చూడు ఇంకా ఎగ్జిస్టింగ్ కోడ్ ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఎలా చేస్తాడు చూడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాడు వాడు, ఓన్ గా క్లాస్ S3 టు S3 ఓకే, క్లియర్ చేసుకున్నాడు. వీడిగాడు ఏం చేస్తున్నాడు అంటే, వీడిగాడ మొత్తం స్ట్రిక్ట్ గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఫాలో అవ్వాలి. ఓకే, ఫ్రేమ్ వర్క్ ని ఫాలో అవ్వాలి వాడు. సో వాడు ఏం చేస్తాడు, ETL అబ్స్ట్రాక్ట్ ని ఫాలో అవ్వమని, ఎవడైనా సరే ఫాలో అవ్వాలి కాబట్టి ఫాలో చేసుకుంటున్నాడు. ఇంపోర్ట్ చేసుకున్నాడు వీడు. ఓకేనా? సో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇది ఏమంటుంది, ఈ సర్వీస్ మస్ట్ ఇంప్లిమెంట్ ఆల్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అని అంటున్నారు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో మోర్ యాక్షన్ లోకి వెళ్ళి ఇంప్లిమెంట్ లోకి వెళ్ళి మనము ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకుందాం. రీడ్, ట్రాన్స్ఫార్మ్, రైట్. మళ్ళీ చెప్పరా సరే. మస్ట్ ఆల్ ఏదో వచ్చింది దీని ముందు పాపప్. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడైతే మనము ఈ డిజైన్ దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే ఈ క్లాస్ ఖచ్చితంగా ఈ అబ్స్ట్రాక్ట్ లో ఉన్న మెథడ్స్ ని ఫాలో అవ్వాలని చెప్తుంది అది. ఓకే. మనం కావాలంటే డైరెక్ట్ గా దాన్ని క్లిక్ చేసి అన్ని. యా, డైరెక్ట్ టైప్ చేసుకోవచ్చు. నేను టైప్ చేసుకునే బదులు ఏంటంటే ఇట్లా షార్ట్ కట్ యూస్ చేస్తాను అనమాట. ఓకే, ఓకే, సో రెడీ.
సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ప్రింట్ రీడ్ డేటా ఫ్రమ్ S3, ప్రింట్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఓకే, రైట్ ప్రింట్ రైట్. లోడ్ డేటా టు S3. ఓకే, సో వాడికి ఇచ్చిన టాస్క్ ఇది. వాడు ఏం చేస్తున్నాడు, డేటాని రీడ్ చేస్తున్నాడు, ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు, లోడ్ చేసుకుంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇఫ్ అండర్ స్కోర్ obj equal to obj dot read రైట్. ఓకే, సో రీడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద ఇన్పుట్. ఓకే, ఎంటీ పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఈ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకే, ఇంకోటి చూసావా, రైట్. సో యా, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే సేమ్ ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెడతాము. సో టాప్ లో ఉన్నాయి, ఒకసారి కామెంట్లు పెడదాం, ఎందుకంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి. ఓకే, నా రన్ చేస్తే చూద్దాం, రన్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అయింది కదా. ఓకే, దీన్ని తీసేద్దాం, ఇంక వీటితో అవసరం లేదు. రన్, ఓ సారీ, ఇట్లా కాదు, రన్ శాంపిల్. ఓకే, రన్. ఓకే, చూసా ఇక్కడ రీడ్ డేటా ఫ్రమ్ S3, ట్రాన్స్ఫార్మ్ డేటా, లోడ్ డేటా టు S3, అంతేగా. సో ప్రీవియస్ సర్వీస్ ఇది ఇది అన్కామెంట్ లో పెడితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని కామెంట్ లో పెట్టి ఇది పెడితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవునా. సో ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఓకే, సో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతిసారి మనం కామెంట్ లో పెట్టుకొని రన్ చేయలేం కదా. ఇప్పుడు ఒక్కటే ఉంది, ఇప్పుడు నా దగ్గర 10 ఉంటాయి, 10 సర్వీసులు ఉన్నాయి. అవునవును. ఉమ్, హలో, యా యా, అర్థమవుతుందా నేను చెప్తుంది. అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే డిఫాల్ట్ గా 1 కాబట్టి అయితే మనం కామెంట్ పెట్టి చేస్తున్నాం. అట్లా అంటే 10 సర్వీస్ అంటే మనం ప్రతి 9కి కామెంట్స్ పెట్టి రన్ చేయలేం కదా ప్రతిసారి అని. యా, సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే, మనం ఇన్పుట్ ఉంది కదా, ఈ ఇన్పుట్ లో మనకి ఓకే, ఒక ఓకే. హెడర్ సెక్షన్ ఉంటుంది. ఓకే, రిమైనింగ్ సర్వీసెస్ అన్ని కూడా బాడీ సెక్షన్ లో ఉంటుంది అనమాట. బాడీ సెక్షన్ బేస్ చేసుకొని రిమైనింగ్ వర్క్ అంతా ఉంటుంది. కానీ హెడర్ సెక్షన్ అనేది ప్రతి ఇన్పుట్ కి కామన్ గా ఉంటుంది. ఒక బాడీ సెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ హెడర్ సెక్షన్ లో, ఓకే, ఈ హెడర్ సెక్షన్ లో ఉన్న హెడర్ లో ఈవెంట్ నేమ్ ఉంది చూసావా, ఈ ఈవెంట్ నేమ్ బేస్ చేసుకొని మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్పుట్ వచ్చిందా. ఓకే, సారీ, ఇఫ్ ఈవెంట్ ఈక్వల్ టు ఇదైతే ఇది రన్ అవుతుంది. ఇఫ్ హెడర్ అయితే ఇది ఈవెంట్ నేమ్. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఈవెంట్ నేమ్ ఈక్వల్ టు పార్సింగ్ ఓకే, చేయాలి కదా నువ్వు దీన్ని. సారీ, పార్సింగ్ చేయాలి కదా మనకి మామూలుగా స్ట్రింగ్ ఫార్మాట్ లో రావాలంటే. అవసరం లేదు, ఫస్ట్ డైరెక్ట్ డిక్షనరీ వచ్చింది కాబట్టి. ఓకే. ఓకే, కనీసం సో కార్ డీటెయిల్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ S3 నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కార్ రెంటల్ ఈవెంట్. ఓకే, కార్ రెంటల్ ఈవెంట్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, ఎల్ ఇఫ్, ఓకే, ఎల్ ఇఫ్ ఈక్వల్ టు
సో ఫైల్ ట్రాన్స్ఫర్ లో చూద్దాం. S3 ఫైల్ ట్రాన్స్ఫర్ ఈవెంట్. ఓకే ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఒక మనం ఎన్ని సర్వీసెస్ అయితే క్రియేట్ చేస్తున్నామో అన్ని ఈవెంట్స్ ఫైల్స్ అనేది మనం పెడతాం. ఎస్ ఎస్ ఈవెంట్ నేమ్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఎల్స్. ఓకే. 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 ఎల్స్ ఇప్పుడు మనం ఎక్స్టెండ్ రైస్ అంతే కదా సర్వీస్ అంతే. నేమ్ బట్టి ఇంకా రైస్ ఎక్సెప్షన్ ఉమ్, సర్వీస్ నాట్ ఫౌండ్. ఓకే. ఓకే. సర్వీస్ నాట్ ఫౌండ్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనము క్రియేట్ చేసిన ఉమ్, సర్వీస్ కాకుండా వాడు ఏదైనా ఉమ్, ఎక్స్ట్రా సర్వీస్ పంపించాడు అనుకో, ఆ సర్వీస్ లేనట్టు. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు అలా ఇప్పుడు చూద్దాము. ఉమ్, మనం లోకల్లో ఇన్పుట్ వేరేది ఇచ్చాం కదా మనకి ఆ? సామ్స్ంగ్ ఇన్పుట్ అనేది వేరేది ఉంటుంది కదా. యా, ఇన్పుట్ బేస్ అది ఇప్పుడు చెప్తాను. అదే ఇన్పుట్ బేస్ చేసుకొని ఇప్పుడు మారుతుంది చూడు ఇక్కడ. సో ఇప్పుడు ఉమ్, నేను ఇక్కడ నాకు ఈ సర్వీస్ కి సంబంధించిన ఇన్పుట్ ఇది ఈ ఫార్మాట్ లో ఉండాలి. ఉమ్, ఓకే. ఈ సర్వీస్ కి సంబంధించిన ఇన్పుట్ ఫార్మాట్ ఇది. ఓకే. ఉమ్, యాజ్ పర్ డిఐఏ ప్రకారం మనం ఇది క్రియేట్ చేసుకున్నాం. ఓకే ఓకే. ఓకేనా. సో ఉమ్, ఇప్పుడు నేను ఈ సర్వీస్ ని ఇన్పుట్ కింద ఇచ్చాననుకో, అప్పుడు ఏమవుతుంది, ఉమ్, ఈ కార్ రెంటల్ ఈవెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఉమ్, ఓకేనా. సో లెట్ మీ ఉమ్, ఎగ్జిక్యూట్ కార్ యూజర్ ఇన్పుట్ టు S3. ఇక్కడ నేను జస్ట్ నీకు దీనిగా డైనమిక్ చేయాలి. యాక్చువల్ గా నేను టెస్టింగ్ కోసం ఇప్పుడు చెప్తున్నాను. కస్టమర్స్ ఉమ్, 2 తీసుకుంటా వర్క్. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి కార్ రెంటల్స్. ఓకే. కార్ రెంటల్స్ పంపించామంటే కార్ రెంటల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే S3 ఫస్ట్ ఇది 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 చూపిస్తాను నీకు. ఫైల్ ఉమ్, ట్రాన్స్ఫర్ S3 to S3. ఓకే. అప్లై. ఓకే. టెస్ట్ కొట్టామనుకో, ఉమ్, సో మనకి S3 to S3 సర్వీస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఉమ్, ఏముంది, ప్రింట్ స్టేట్మెంట్లు పెట్టాం మనం. ఉమ్, ఓకే. చూసావు ఇక్కడ రీడ్ ఉమ్, S3 లోడ్ S3 ఇది ఎగ్జిక్యూట్ అయింది. రైట్. సో ఇప్పుడు నేను ఇన్పుట్ లో ఈవెంట్ నేమ్ ని కార్ రెంటల్స్ మారుస్తా. ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ రన్ చేశాను అనుకో. ఓకే. మనం ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో దాని తగ్గట్టు అన్ని ఈవెంట్స్ ఇన్పుట్ క్రియేట్ చేసుకుంటాం లిటరలీ. ఎగ్జాక్ట్లీ అంతే. ఇదే డిజైన్. చూసావా ఇప్పుడు ఎవడు సర్వీస్ వాడు చేసుకుంటా ఉంటాడు. ఇది కొత్తగా ఫీచర్ యాడ్ చేయాలనుకో, యాడ్ చేసుకున్నాడు. ఎగ్జిస్టింగ్ ఏమైనా టచ్ చేశాడు, ఎగ్జిస్టింగ్ రన్ చేస్తానే ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొత్తగా యాడ్ చేశాను, బట్ ఎగ్జిస్టింగ్ రన్ చేసి చూస్తాను చూడు. సో డేటా ఓకే. లోడెడ్, డేటా ఇన్పుట్, డేటా ట్రాన్స్ఫర్. ఇక్కడ ఇప్పుడు రిఫ్రెష్ అంటే చేశాను ఇప్పుడు అనుకో. ఆ సర్వీస్ ని యాడ్ చేసేసి ఉమ్, సో అక్కడ మనం ఇది యాడ్ చేస్తాం. యా. సో యాడ్ ఇప్పుడు చేసిన చూసావా. తర్వాత ఉమ్, వచ్చిందా ఇది. అది ఎగ్జిక్యూట్ అయితే అది, ఇది ఎగ్జిక్యూట్ అయితే ఇది. సో ఎవడు ఎవడు ఇప్పుడు ఒకేలా అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ స్ట్రక్చర్. సో ఇక్కడ ఒక లాంబ్డా ఉంటుంది. మనం ఒక ఇన్పుట్ ఇస్తాము. ఈ ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఏ సర్వీస్ ని ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీబీకి ఉందనుకో, డీబీ అంటే డీబీ రిలేటెడ్ సర్వీస్ ఎగ్జిక్యూట్ చేస్తే దానికి తగ్గట్టు మనం ఇన్పుట్ స్ట్రక్చర్ డిజైన్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది అది, ఇది తీసుకొని ఇక్కడ ప్రాసెస్ చేసుకొని డీబీలోకి కానీ ఇన్సర్ట్ చేస్తుంది. కోడ్ అయితే అందరికి ఒకటే, కానీ సపరేట్ అవును. సపరేట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది బేస్డ్ ఆన్ ఇన్పుట్ అవును. బట్టి సపరేట్ గా చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ లాజిక్ ఇప్పుడు ఇప్పుడు ఈ రెండింటిని చూద్దాం ఒకసారి. ఉమ్. ఇది క్లోజ్ చేద్దాం. రెండు అట్ ఏ టైం అయితే అవ్వదు కదా. అవ్వదు. అంటే ఇప్పుడు నువ్వు డిప్లాయ్ చేస్తావు కదా, డిప్లాయ్ ఉమ్. చేసినప్పుడు ఇంక లాంబ్డా చూసుకుంటది. రెండు ఉమ్. ఎట్ ఏ టైం అంటే ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఇప్పుడు కాల్ చేసుకోవచ్చు ఎవడి వాడిది. ఉమ్. ఇప్పుడు సపరేట్ గా అయితే కాల్ చేసుకుంటారు. ఉమ్, అంటే మనం ఇప్పుడు అంటే సింగిల్ సర్వీస్ అట్ ఏ టైం అంతే. సపరేట్ గా అయితే కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవును. మనం ఉన్నాం ఇ- కదా, ఇప్పుడు మనం రెండు ఉమ్, సర్వీసెస్ క్రియేట్ చేసాం. డిఫరెంట్ ఆ, ఫైల్ నేమ్స్ లో పెట్టాం అంటే డిఫరెంట్ S3 లొకేషన్స్ లో అనుకోండి డిఫరెంట్ ఇన్పుట్స్ డిఫరెంట్ సర్వీసెస్ ఆ రెండు డిఫరెంట్ సర్వీసెస్ అట్ ఏ టైం రన్ అవుతుంది అని మనం రన్ చేసే సింగిల్ పర్పస్. రన్ అవుతాయి. దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు మనం లాంబ్డాలో పెట్టేస్తాం కదా. సో లాంబ్డాలో పెట్టేసిన తర్వాత ఇంకా ఇట్స్ లైక్ ఒక సర్వీస్ అన్నమాట. ఎవడు కాల్ చేసుకుంటాడు వాడు వాడి ఇన్పుట్ బేస్ చేసుకొని నీకు సర్వీస్ అది రెస్పాన్స్ ఇస్తా ఉంటది. అట్లా. అంటే ఇన్పుట్ బట్టి అంటే సింగిల్ ఇన్పుటే కదా, మల్టిపుల్ ఇన్పుట్స్ ప్రకారం మల్టిపుల్ సర్వీసెస్ అయితే రన్ అవ్వదు కదా. అంటే ఇప్పుడు ప్యారలల్ రన్ చేసుకోవచ్చు నువ్వు. ఎట్లా ఇక్కడ నాకు ఇక్కడ నాకు ఒకటి రన్ చేసుకోవడానికి కుదురుతుంది కదా. అలా ఇప్పుడు లోకల్ కాకుండా మన యా ఇప్పుడు ఇప్పుడు మన ఫర్ లోకల్
యా స్పెసిఫిక్ ఇన్పుట్ ఇచ్చాము, దాని తగ్గట్టు సర్వీస్ రన్ అవుతుంది. ఇప్పుడు అవును మనం ఏంటంటే 2 సర్వీసెస్ క్రియేట్ చేసాం. అవును సింగిల్ క్లిక్ తో 2 సర్వీసెస్ రన్ అవుతాయా అని నేను అడిగేది. రన్ అవుతాయి. అవును, టూ అవుతాయా? సర్వీస్ టూ సర్వీసెస్ రన్ అవ్వవు, బేస్డ్ ఆన్ హిజ్ ఇన్పుట్ ని బేస్ చేసుకొని రన్ అవుతాయి. అదే నేను అడిగేది అట్లాగా. ఇప్పుడు మనము యా ఇక్కడ రన్ చేసాం కదా, నా రన్ చేయగానే ఇప్పుడు మన ఇన్పుట్ కార్ డీటెయిల్స్ అంటే దాని తగ్గట్టు రన్ అయింది. అవును నేనేమంటానంటే ఇప్పుడు మన ఈవెంట్స్ లో ఒక 2 ఫైల్స్ ఉన్నాయి, కార్ డీటెయిల్స్, ఫైల్ ఎస్, ట్రాన్స్ఫర్. యూజర్ ఇప్పుడు డిసైడ్ చేస్తాడు. యా అర్థమైంది నాకు. యూజర్ డిసైడ్ చేస్తాడు ఏ సర్వీస్ కావాలి అనేసి. అక్కడ ఫ్రంట్ ఎండ్ లో ఒక పార్ట్ ఇస్తారు అనమాట, ఈ సర్వీస్ రన్ ఓకే చేయాలంటే ఓకే ఇన్పుట్ ఇది పాస్ చేయాలనేసి. ఓకే. ఓకే ఓకే. సో మనం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మల్టిపుల్ ప్రాజెక్ట్ కాదు కదా, సింగిల్ ప్రాజెక్ట్ లోనే మనం మల్టిపుల్ సర్వీసెస్ క్రియేట్ చేసి ఇచ్చేసాం వాడికి. సో ఓకే వాడు ఓకే. యూజరు ఏ సర్వీస్ కావాలనుకుంటున్నాడో ఆ చెప్తాం అనమాట మనము. సో నువ్వు ఈ సర్వీస్ కాల్ చేయాలి అంటే నువ్వు ఇన్పుట్ ఇలా తీసుకోవాలి, ఇన్పుట్ ఇలా ఇవ్వాలి అనేసి. దీనికి ఒక ఏపీఐ క్రియేట్ చేస్తాం మళ్ళీ మనం. అంటే ఈ సర్వీస్ కి ఓకే ఒక ఏపీఐ క్రియేట్ చేస్తాం అనమాట. అప్పుడు ఏం ఓకే. చేస్తాడు అంటే వాడు, అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇంకా దాని తగ్గట్టు ఏ సెలెక్ట్ చేయగానే ఈ ఈవెంట్ అనేది ఇన్పుట్ గా తీసుకొని తీసుకొని జాబ్ రన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను అడిగేది అంటే ఇప్పుడు మనము ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుని రన్ చేస్తున్నాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ ఇన్పుట్ మన సింగిల్ క్లిక్ తో 2 సర్వీసెస్ అనేవి ప్యారలల్ గా రన్ అవుతాయా అని అవును. నేను అడిగేది. ఇప్పుడు మనం రన్ అవుతాయనా? టూ సర్వీసెస్ అంటే అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు అనేది ఏంటంటే ఒక రిక్వెస్ట్ కి రెండు సర్వీసులు రన్ అవుతాయని అడుగుతున్నావు అంతేనా? అంటే ఇన్పుట్ సెలెక్ట్ ఆహా, ఇప్పుడు మనం అదే అదే అట్టెట్ట అనుకున్నాం. రన్ అవుతాయి ఇప్పుడు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే ఒక సర్వీస్ నేను క్లిక్ చేసినప్పుడు మొత్తం దాంట్లో లోపల ఉన్న సర్వీసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అని అడుగుతున్నావు. అంతే అంతే సింపుల్. అట్లా ఎగ్జిక్యూట్ అవ్వవు. అట్లా మనం డిజైన్ చేయలేదు కదా. ఇప్పుడు నీకు ఓకే ఏ ఓకే. సర్వీస్ ఇప్పుడు నువ్వు పిన్ నెంబర్ కొట్టంగానే మొత్తం అదే డబ్బులు డ్రా చేసి ఇచ్చేస్తుందా? కాదు కదా. ఏటీఎం లో ఫస్ట్ నువ్వు క్రెడిట్ కార్డ్ పెట్టాలా, సక్సెస్ అయిన తర్వాత పిన్ ఏమంటారు పెట్టాలా. సో ప్రతిదీ కూడా ఒక సర్వీస్ అక్కడ. సో ఫస్ట్ ఏం చేస్తుంది, కార్డ్ పెట్టంగానే నెంబర్ తీసుకొని ఇన్పుట్ కింద అది వ్యాలిడేట్ చేసుకుంటుంది. అవునా? వ్యాలిడేట్ చేసుకొని నీకు ఒక రెస్పాన్స్ ఇస్తుంది. తర్వాత నువ్వు మళ్ళీ ఇన్పుట్ ఇస్తున్నావు. ఆ ఇన్పుట్ తగ్గట్టు లోపల బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఇక్కడ మనం రాసుకున్నాం అవన్నీ కూడా. అర్థమైందా? అర్థమైంది. బేస్డ్ ఆన్ రైట్. ఇన్పుట్ బట్టి సర్వీస్ అనేది రన్ అవుతుంది. కానీ మనం సింగిల్ ప్రాజెక్ట్స్ కి వెళ్ళటంలో ఎన్ని సర్వీసెస్ అని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అవును. సో ఇప్పుడు ఇదే దీంట్లో ఇంక నువ్వు డేటాబేస్ కావాలనుకో మళ్ళీ ఏం చేస్తావు, ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటావు, దాన్ని చేసుకుంటావు. సో ఇప్పుడు నువ్వు నీకు ఇది పుష్ చేస్తాను, దీంట్లో నువ్వు ఈ కోడ్ ని అప్డేట్ చేయి. డేటాని రీడ్ చేయాలి. ఎక్కడి నుంచి? S3 నుంచి రీడ్ చేయాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే ట్రాన్స్ఫర్మేషన్ పెట్టుకో. తర్వాత రైట్ చేయి. రైట్ అనేది ఆల్రెడీ మన దగ్గర ఉంది యూజర్ దగ్గర. సో ఇక్కడ మనకి రైట్ ఉంది ఆల్రెడీ. రైట్. ఓకే ఓకే. ఓకే. సో దీన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఎలా రీడ్ చేసుకోవాలో రీడ్ చేసుకో. ఒకసారి ట్రై చేయి. మళ్ళీ కనెక్ట్ అవుదాం ఈవినింగ్. ఓకే, నేను ఒకసారి ట్రై నేను, చేస్తాను. యా ఇప్పుడు చాట్ నీకు జీపీటీ కొత్త, యా ఫస్ట్ ఏం చేస్తావంటే ఒక సింపుల్ క్లాస్ క్రియేట్ చేసుకో నీ ఓన్ గా. ఓకే ఓకే. నా ఓన్ గా క్లాస్ క్రియేట్ చేసుకొని ఆ, ఆ, ఇదంతా ఫ్రేమ్ చేసుకొని ఒక యా, బకెట్ ఒకటి క్రియేట్ చేసుకొని S3 లో ఒక డేటా ఫైల్ ఏదో ఒకటి పెడతా. పెట్టిన అంతే. తర్వాత జస్ట్ సింపుల్ ర- గా అంతా రీడ్ చేసి రైట్ చేసేదానికి రాస్తాను యా. కోడ్. సక్సెస్ అయిందంటే ఆ తర్వాత మనం ట్రాన్స్ఫార్మ్ అయిందని ఫర్దర్ గా. ఉమ్, సరే. సరే చూద్దాం. ఫ్లో ఓకే. అయితే అర్థమైందిగా. ఇంక ఇదే ఈటీఎల్ ఫ్లో ఇంకా మళ్ళీ అర్థమైంది. మనము డేటాబేస్ తో ఎలా చేయాలి ఇది ఒకటి చెప్తాను. అది తెలిస్తే నీకు S3 నుంచి అప్లోడ్ చేయడం తెలుస్తుంది, S3 నుంచి రీడ్ చేయడం. నువ్వు చాట్ జీపీటీని యూస్ చేసుకో, నో ప్రాబ్లమ్. ఆ లాజిక్ అంతా చాట్ ఇక్కడ జీపీటీ. ఉండాలి. సో ఇక్కడ తెలుసుగా నీకు ఇన్పుట్ వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ చేసావు కదా నువ్వు, పాస్ చేసావు కదా వెహికల్ ఇన్పుట్. అలాగే నువ్వు S3ని కూడా ఇక్కడ ఆ ఇన్పుట్ ని పాస్ చేయాలి, నువ్వు ఇక్కడ వ్యాలిడేట్ చేయాలి. తెలుసుగా వ్యాలిడేషన్ కూడా ఎక్కడ రాస్తాము, ఓకే ఓకే. ఇన్పుట్ వ్యాలిడేషన్స్ లో రాసుకుంటాము. ఓకే. తర్వాత ఇక్కడ రీడ్ రాసుకో. రీడ్ రాసుకున్న తర్వాత డేటాను రైట్ చేసి ట్రై చేయి. ఫస్ట్ చేస్తే రీడ్ చేస్తాను, రీడ్ చేసి రైట్ చేసి పెడతాను. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ వన్ బై వన్ గా ఇన్పుట్ అవుట్పుట్ అని ఇంకా. రైట్. ఉమ్. ఒకసారి మనం పుష్ చేద్దాము. సో ఇది ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంటుంది స్ట్రక్చర్. సో నువ్వు ఎక్కడైనా ఇంటర్ఫేస్ లో కానీ కనపడ్డాయి అనుకో ఎలా డిసైడ్ అవ్వాలి నువ్వు. సో ఇన్ కేస్ ఆ, ఒక ఇంటర్ఫేస్ కనపడింది, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కనపడితే వాట్ ఈస్ ద మీనింగ్ అంటే, సో అది యాడో యా ఎక్కడో దే ఆర్ ఉందని. ఫాలోయింగ్ ద రూల్, దే ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్. ఓకే. ఈ రూల్ ని
ఎక్కడైనా నీకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ కనబడిందంటే ఈ రూల్ ని ఫాలో అవ్వాలి మనం అని అర్థం. ఓకేనా? ఒకసారి దీన్ని ఇంప్లిమెంట్ చేయి, మళ్ళీ కనెక్ట్ అయ్యాను. దీన్ని మెర్జ్ చేసేస్తాను నేను. పుల్ ఓకే చేసుకో. కన్ఫర్మ్ నేను మెర్జ్ క్లాస్ చేసేసిన. క్రియేట్ చేసుకుని వర్కౌట్ చేస్తాను. యా, ఒకసారి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని వర్కౌట్ చేయి. ఓకే. ఓకే, మళ్ళీ కనెక్ట్ అవుదాం, చూద్దాం ఎలా చేస్తాం అనేది. రైట్. ఓకే, రైట్. ఓకే. ఈ వీడియో అప్లోడ్ చేస్తాలే, అప్లోడ్ చేసి ఇస్తాను నీకు. ఓకే సార్ చేసేయండి. ఓకే. ఇప్పుడే చేస్తా.